నమస్కారం జీటీపీ వార్తలకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. కాంగ్రెస్ హయాంలోనే హైదరాబాద్ కు చిత్ర పరిశ్రమ. నిజామాబాద్ ఆర్ఎండ్బి గెస్ట్ హౌస్ లో జరిగిన మీడియా సమావేశంలో టీపీసీసీ చీఫ్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్. అల్లు అర్జున్, అల్లు అరవింద్లు పగటి వేషగాలు, మీరు దందా చేసుకోండి, సీఎం రేవంత్ రెడ్డిపై ఆరోపించే అర్హత లేదు. మోపాల్ మండలంలోని న్యాల్కల్లో మీడియాతో రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి. ప్రజావాణి ద్వారా వచ్చే వినతులు సత్వరమే పరిష్కరించాలి. సంబంధిత అధికారులకు నిజామాబాద్ కామారెడ్డి కలెక్టర్లు రాజీవ్ గాంధీ హనుమంతు, ఆశీష్ శాంగ్వాన్ ఆదేశం. ప్రజాధనం దుర్వినియోగం చేసినందుకే కేటీఆర్ పై కేసు నమోదు. నిజామాబాద్ పీసీసీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మానాల మోహన్ రెడ్డి పాల్గొన్న నోడా చైర్మన్ కేశవేణు. ఆర్థికవేత్త, రాజనీతిజ్ఞుడు, బహుభాషా కోవిదుడు మాజీ ప్రధాని పివి నరసింహారావుకి ఘన నివాళి. హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో పివి చిత్రపటానికి నివాళులు అర్పించిన మాట్లాడిన మాజీ మంత్రి కేటీఆర్. సెయింట్ అండ్ చర్చిలో ఘనంగా సెమీ క్రిస్మస్ వేడుకలు. పెద్ద ఎత్తున పాల్గొన్న క్రైస్తవులు. జాతీయ యువ మానసిక వైద్యుల సదస్సులో పాల్గొన్న ప్రొఫెసర్ డాక్టర్ విశాల్. నిర్వాహకుల నుంచి ప్రశంసలు. నందిపేట్ మండల కేంద్రంలోని జూడా చర్చిలో ఘనంగా సెమీ క్రిస్మస్ వేడుకలు. పాల్గొన్న ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి. నిఖత్ జరీన్ ఫౌండేషన్ ను ప్రారంభించిన ఎమ్మెల్సీ టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్. జిల్లా కలెక్టరేట్లో రెవెన్యూ అధికారుల సంఘం ఆధ్వర్యంలో ఘనంగా క్రిస్మస్ వేడుకలు. కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపిన అదనపు జిల్లా కలెక్టర్లు అంకిత్, కిరణ్ కుమార్. కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దల ప్రోత్సాహంతోనే నాడు మద్రాసులో ఉన్న తెలుగు చిత్ర పరిశ్రమ హైదరాబాద్ కు వచ్చిందని మాజీ ముఖ్యమంత్రి మర్రి చెన్నారెడ్డి వంటి వారిది ప్రముఖ పాత్ర అని పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. నగరంలోని ఆర్ఎండ్బి అతిథి గృహంలో ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. తెలుగు చిత్ర పరిశ్రమపై రాష్ట్ర ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని కేంద్ర మంత్రి బండి సంజయ్ వ్యాఖ్యలను ఖండించారు. అన్నపూర్ణ, పద్మాలయ, రామానాయుడు స్టూడియోల నిర్మాణాలకు నాటి కాంగ్రెస్ ప్రభుత్వం స్థలాలను ఇచ్చి ప్రోత్సహించిందని గుర్తు చేశారు. ప్రజలను ఇబ్బందులకు గురి చేసేవారిని ప్రభుత్వం ఉపేక్షించదని స్పష్టం చేశారు. సంధ్యా థియేటర్ ఘటనలో చట్టం తన పని తాను చేసుకుపోయిందని, ఇందులో ఎవరిపైనా కక్ష సాధింపుల చర్యలు లేవని పేర్కొన్నారు. సీఎం రేవంత్ రెడ్డితో కలిసి మాజీ మంత్రి బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి సీఎం క్యాంపు కార్యాలయంలో పివి నరసింహారావు వర్ధంతి సందర్భంగా నివాళులు అర్పించారు. భారతదేశ మాజీ ప్రధాని స్వర్గీయ పివి నరసింహారావు వర్ధంతి సందర్భంగా హైదరాబాద్ లో జూబ్లీ హిల్స్ లో సీఎం రేవంత్ రెడ్డి నివాసంలో ఆ మహానీయుడి చిత్రపటానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పివి చిత్రపటానికి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి, మాజీ ఎంపీ రంజిత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. నందిపేట్ జూడా చర్చిలో సెమీ క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి పాల్గొని క్రైస్తవులకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. నందిపేట్ మండల కేంద్రంలో జూడా చర్చిలో సెమీ క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి పాల్గొని క్రైస్తవులకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. జీసస్ అనుసరించిన మార్గంలో ప్రతి ఒక్కరూ నడవాలన్నారు. ప్రపంచంలో ఎక్కువ మంది జరుపుకునే పండుగ క్రిస్మస్ అన్నారు. ప్రాథమిక వ్యవసాయ సహకార పరిమితి సంఘాల్లో రుణాలు తీసుకున్న రైతుల భూములను వేలం వేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నించడాన్ని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఖండించారు. ప్రాథమిక వ్యవసాయ సహకార పరిమితి సంఘాల్లో రుణాలు తీసుకున్న రైతుల భూములను వేలం వేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నించడాన్ని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఖండించారు. అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో అంకోల్ తాండా ప్రజలను ఆదుకుంటానని నమ్మించి ఇప్పుడు రైతులను అప్పు చెల్లించాలంటూ వేధించడం రైతులకు రేవంత్ రెడ్డి సర్కార్ చేస్తున్న నమ్మక ద్రోహానికి నిదర్శనమన్నారు.
ఎన్నికల ముందు ఓ మాట, ఎన్నికల్లో గెలిచాక మరో మాట, ఇది రేవంత్ రెడ్డి 2 నాల్కల ధోరణి అంటూ ఎక్స్ వేదికగా మండిపడ్డారు. ఎన్నికల ముందు ఓ మాట, ఎన్నికలలో గెలిచాక మరో మాట, ఇది రేవంత్ రెడ్డి 2 నాల్కల ధోరణని కామారెడ్డి జిల్లా నస్రుల్లాబాద్ మండలంలోని మైలారం, దుర్కి, నస్రుల్లాబాద్, మిర్జాపూర్, నాచుపల్లిలో గల ప్రాథమిక వ్యవసాయ సహకార పరిమితి సంఘాల్లో రుణాలు తీసుకున్న రైతుల భూములను వేలం వేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తుందని తీవ్రంగా ఖండిస్తున్నారు. రుణాలు మాఫీ చేసి అన్నదాతకు అండగా ఉండాల్సిన ప్రభుత్వం డబ్బులు కట్టాలంటూ ఆంకోల్ తాండాలో రైతులపై ఒత్తిడి తీసుకురావటం, బలవంతంగా భూములు వేలానికి ప్రయత్నించడం నియంతృత్వ పాలనను తలపిస్తోంది. అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో ఆంకోల్ తాండా ప్రజలను ఆదుకుంటామని నమ్మించి ఇప్పుడు రైతులను అప్పు చెల్లించాలంటూ వేధించడం రైతులకు రేవంత్ రెడ్డి సర్కార్ చేస్తున్న నమ్మక ద్రోహానికి నిదర్శనం అంటూ ట్వీట్ చేశారు. మోపాల్ మండలంలో రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి సుడిగాలి పర్యటన చేశారు. పలు శుభకార్యాలతో పాటు పలువురు కాంగ్రెస్ కార్యకర్తల కుటుంబాలను ఎమ్మెల్యే పరామర్శించారు. నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి మోపాల్ మండలంలో పర్యటించారు. న్యాలకల్లో 2 కాంగ్రెస్ కార్యకర్తల కుటుంబాలను ఎమ్మెల్యే భూపత్ రెడ్డి పరామర్శించారు. అనంతరం బోర్గంపి చౌరస్తా వద్ద పివి నరసింహారావు విగ్రహానికి నివాళులు అర్పించారు. బోర్గంలో జరిగిన కాంగ్రెస్ నాయకుల వివాహ వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే నూతన వధువరులను ఆశీర్వదించారు. అనంతరం మనోహరాబాద్లో కాంగ్రెస్ నేత బాలయ్య కూతురు వివాహంలో పాల్గొని ఆశీర్వదించారు. భారతదేశం మొత్తం కూడా మరి ఎకనామిక్ క్రైసిస్లో ఉండి మొత్తం స్తబ్దత ఏర్పడ్డప్పుడు మరి ఇక్కడ రిఫార్మ్స్ తీసుకొచ్చి ఎకనామిక్ రిఫార్మ్స్ అంటారు. ఎకనామిక్ రిఫార్మ్స్ తీసుకొచ్చి భారతదేశాన్ని ఆర్థిక పరిస్థితుల నుండి, గడ్డు పరిస్థితుల నుండి బయటకు తీసినటువంటి ఒక మహామేధావి పివి నరసింహారావు గారు. వారిని ఆదర్శంగా తీసుకొని వాళ్ళ యొక్క పాలసీలను ఇంప్లిమెంట్ చేయడమే కాంగ్రెస్ పార్టీ లక్ష్యంగా పనిచేస్తూ ఉంది. ఇవాళ మరి రైతులను ఆదుకోవడమే కావచ్చు, మరి మహిళా సొసైటీ కింద మహిళా సంఘాలను ఆదుకోవడమే కావచ్చు, యువకుల ఉద్యోగాలే కావచ్చు, స్పోర్ట్స్ యూనివర్సిటీ కానీ, స్కిల్ యూనివర్సిటీ కానీ, మరి ఇవన్నీ కూడా ఏదైతే కార్యక్రమాలు ఈ సంక్షేమ అంతర్జాతీయ బాక్సింగ్ క్రీడాకారిణి నిఖత్ జరీన్ ఫౌండేషన్ ను టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ప్రారంభించారు. షేక్పేట్ బాక్సింగ్ క్లబ్ లో నిఖత్ జరీన్ ఫౌండేషన్ ప్రారంభోత్సవ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టీపీసీసీ అధ్యక్షులు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ పాల్గొన్నారు. నిఖత్ జరీన్ ఫౌండేషన్ లోగోను ఆవిష్కరించి బాక్సింగ్ పోటీలను ప్రారంభించారు. ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఫౌండర్ అర్జున్ అవార్డు గ్రహీత డీఎస్పీ బాక్సర్ నిఖత్ జరీన్, తెలంగాణ బాక్సింగ్ సెక్రటరీ రవీందర్, వైస్ ప్రెసిడెంట్ ఎల్లయ్య, ఎక్స్ ఇండియన్ బాక్సింగ్ కోచ్ చిరంజీవి, క్లబ్ బాక్సింగ్ కోచ్ వినయ్ బాబులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా బాక్సింగ్ బౌట్ ను టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ ప్రారంభించారు. జిల్లా రెవెన్యూ సంఘం ఆధ్వర్యంలో కలెక్టరేట్లో ఘనంగా క్రిస్మస్ వేడుకలు నిర్వహించారు. జిల్లా అదనపు కలెక్టర్లు అంకిత్, కిరణ్ కుమార్లు ఈ వేడుకల్లో పాల్గొన్నారు. నిజామాబాద్ జిల్లా కలెక్టరేట్లో జిల్లా రెవెన్యూ అధికారుల సంఘం ఆధ్వర్యంలో జిల్లా అధ్యక్షులు రమణ్ రెడ్డి సమక్షంలో ఘనంగా క్రిస్మస్ వేడుకలు నిర్వహించారు. ముఖ్య అతిథిగా జిల్లా అదనపు కలెక్టర్లు అంకిత్, కిరణ్ కుమార్లు పాల్గొన్నారు. కేక్ కట్ చేసి ప్రభుత్వ ఉద్యోగులందరికీ క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు రమణ్ రెడ్డి మాట్లాడుతూ కులమతాలకు అతీతంగా ప్రభుత్వ ఉద్యోగులు అందరూ ఐక్యమత్యంగా ఉంటూ కలిసిమెలిసి పండుగలు జరుపుకోవడం ఆనవాయితీగా వస్తుందన్నారు. ఉద్యోగులందరికీ రెవెన్యూ అధికారుల సంఘం అండగా నిలుస్తుందని రమణ్ రెడ్డి భరోసా ఇచ్చారు. ఉద్యోగస్తులుగా మనందరిది ఒకటే మతం, ఒకటే కులం, ఒకటే జీవన శైలి. నేను ఎప్పుడైనా కానీ నేను మా వాళ్ళందరికీ కూడా చెప్తాను, ఉద్యోగస్తుల్లో కులం మతం అన్నది ఏది లేదు. మన అందరిది కూడా ఒకటే కుటుంబం, ఒకటే కులం, ఒకటే మతం, అదే మానవత్వం. మన ఉద్యోగాలు ఎప్పుడైనా సరే ఈ లైన్ దాటి ఎప్పుడు కూడా వ్యవహరించొద్దు అని చెప్పి అందరికీ మేము చెప్తూ ఉంటాము. అందులో భాగంగానే ఈరోజు మనం క్రిస్మస్ని కూడా అన్ని పండుగల మాదిరిగానే మనం పూజిస్తున్నాము అంటే, మనం ఆయనని ఈరోజు నమ్ముతున్నాము అంటే, ఆ భగవంతుడిని ఈరోజు మనం నమ్ముతున్నాము అంటే ఆయన ఏదైతే జీవన శైలి ఉందో, ఆయన ఏవైతే
నమ్మినాడో వాటన్నిటినీ కూడా మనం పాటించాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. యేసు ప్రభు ఎటువంటి పరిస్థితిలోనైనా సరే మనం శాంతిని వీడొద్దు అని ఆయన చెప్పడం జరిగింది. మనమందరం కూడా ఏ పరిస్థితులు వచ్చినా సరే, ఎంతటి క్లిష్టమైన పరిస్థితులు ఉన్నా సరే మనం శాంతియుతంగా అది పరిష్కరించుకునే మార్గాలు మనం వెతుక్కోవాలి. మన క్రోధాన్ని వీడి ప్రేమతో, అనురాగంతో ప్రతి ఒక్కరితో మెదిగేలాగా మనం అందరం కూడా చూసుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే అన్నిటికన్నా ముఖ్యమైనది సాయం చేయగలిగే హృదయాన్ని మనం అందరం కూడా అలవాటు చేసుకోవాల్సిన అవసరం ఉంది. జిల్లా అదనపు కలెక్టర్లు అంకిత్, కిరణ్ కుమార్లు క్రిస్మస్ పండుగను శాంతియుతంగా జరుపుకోవాలన్నారు. ఇంకా ఈ సమావేశంలో రెవెన్యూ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. సమగ్ర శిక్ష ఉద్యోగుల సమస్యలను సీఎం దృష్టికి తీసుకెళ్తానని వ్యవసాయ శాఖ కమిషన్ సభ్యులు గడుగు గంగాధర్ చెప్పారు. సమగ్ర శిక్ష ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు కృషి చేస్తానని రాష్ట్ర రైతు వ్యవసాయ కమిషన్ సభ్యులు గడుగు గంగాధర్ తెలిపారు. సోమవారం నిజామాబాద్లో సమగ్ర శిక్ష ఉద్యోగుల ధర్నా శిబిరాన్ని ఆయన సందర్శించారు. ఉద్యోగుల చిన్న సమస్యలను దయచేసి కొన్ని క్లియర్ చేయండి సీఎంను కలిసి విజ్ఞప్తి చేస్తానని ఈ సందర్భంగా ఉద్యోగులకు మాట ఇచ్చారు. మీ సమస్య కూడా ఆయన తీర్చేయద్దు, తీర్చొద్దు అనే ఆలోచన ఉండదు. తప్పకుండా తీర్చే ఆలోచననే ఉంటాడు. కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక పరిస్థితి ఏ విధంగా ఉందో మీ అందరికీ తెలిసిందే. కనుక ఎట్లాగా ఒక సమస్య తీర్చేటప్పుడు దానికి కావాల్సిన బడ్జెట్, నిధులు ఎంత అవసరమైనా ఈ రాష్ట్ర స్థాయిలో అనే ఆలోచనతో ఒకటిగా ఒకటి తీరుస్తూ ఉన్నాడు. ఇప్పుడు ఈ మధ్యకాలంలో రైతుల సమస్యలు ఎక్కడ ఉన్నాయి, రైతుల సమస్యలు కూడా తీర్చడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. మరి మీ మాటల్లో తెలియడం ఏంటంటే రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 20,000 మంది అంటున్నారు. కనుక ఇది పెద్ద సమస్య కాదు అని నా ఆలోచన. రేవంత్ రెడ్డి గారిని పెద్ద మనసు, ఈ 20,000 మంది ఉద్యోగస్తుల్ని, అక్కచెల్లెల్ని, అన్నదమ్ముల్ని, మీతో పాటు వెనుకాలన్న మీ పిల్లల్ని, మీ కుటుంబ సభ్యుల్ని కాపాడే బాధ్యత తప్పకుండా రేవంత్ అన్న తీసుకుంటారని ఈ సందర్భాన్ని తెలియజేస్తాను. సీఎం కప్ జిల్లా బేస్బాల్ మహిళా జట్టును జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు అభినందించారు. ఈ నెల 18 నుండి 21 వరకు గచ్చిబౌలి స్టేడియం హైదరాబాద్లో జరిగిన సీఎం కప్ 2024 జిల్లా బేస్బాల్ జట్టు ప్రథమ స్థానం సాధించిన సందర్భంగా జిల్లా జట్టును జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు అభినందించారు. ఈ కార్యక్రమంలో డివైఎస్ఓ ముత్తెన్న, జిల్లా బేస్బాల్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎల్ మధుసూదన్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి సుప్పారి వినోద్ కుమార్, జిల్లా సాఫ్ట్బాల్ అసోసియేషన్ అధ్యక్షుడు వి ప్రభాకర్ రెడ్డి మరియు ప్రధాన కార్యదర్శి మర్కంటి గంగామోహన్, సంయుక్త కార్యదర్శి మర్కంటి సుజాత, సాంఘిక సంక్షేమ పాఠశాల సుద్దపల్లి ప్రిన్సిపల్ నళిని, సాంఘిక సంక్షేమ విద్యా సంస్థల జిల్లా స్పోర్ట్స్ కోఆర్డినేటర్ నీరజారెడ్డి, జిల్లా కోచ్లు మౌనిక, హెచ్, అనికేత్, శ్రీలత, అంజలి పాల్గొన్నారు. ఆర్థిక సంస్కరణలతో భారతదేశ ముఖ చిత్రాన్ని మార్చిన మాజీ ప్రధాని పివి నరసింహారావు తెలంగాణలో పుట్టడం మనందరికీ గర్వకారణమని కేటీఆర్ చెప్పారు. ఆర్థికవేత్త, రాజనీతిజ్ఞుడు, బహుభాషా కోవిదుడు, భారతరత్న మాజీ ప్రధాని పివి నరసింహారావు వర్ధంతి సందర్భంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఘనంగా నివాళులు అర్పించారు. ఆర్థిక సంస్కరణలతో భారతదేశ ముఖ చిత్రాన్ని మార్చిన మాజీ ప్రధాని పివి నరసింహారావు తెలంగాణలో పుట్టడం మనందరికీ గర్వకారణమని చెప్పారు. గడ్డు కాలంలో దేశానికి ప్రధానిగా సేవలందించిన పివి ఆర్థిక సంక్షోభం నుంచి దేశాన్ని కాపాడారని, తన పాలనతో ఆధునిక భారతదేశానికి బాటలు వేశారని తెలిపారు. రాష్ట్ర ఏర్పాటు తర్వాత తెలంగాణ ముద్దుబిడ్డ పివి నరసింహారావుని బీఆర్ఎస్ ప్రభుత్వం సముచితంగా గౌరవించిందని వెల్లడించారు. పివి నరసింహారావు శత జయంతి ఉత్సవాలను కేసీఆర్ ప్రభుత్వం ఘనంగా నిర్వహించిందని గుర్తు చేశారు. నెక్లెస్ రోడ్డులో పివి మార్గ్ అని పేరు పెట్టిందని, ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేసిందన్నారు. వెటర్నరీ యూనివర్సిటీకి పివి పేరు పెట్టిందని చెప్పారు. అంతేకాదు పివి నరసింహారావుకి భారతరత్న ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం తరఫున కేంద్ర ప్రభుత్వానికి తీర్మానం పంపించిందని తెలిపారు. వారి కూతురిని ఎమ్మెల్సీగా గౌరవించిందన్నారు. భారతరత్న పివి తెలంగాణ టీవీ అని ఎక్స్ వేదిక ట్వీట్ చేశారు. సినీ హీరో అల్లు అర్జున్, నిర్మాత అల్లు అరవింద్ పగటి వేషగాలని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి మండిపడ్డారు. నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలోని మోపాల్ మండలంలో గల న్యాల్కల్ గ్రామంలో ఎమ్మెల్యే భూపత్ రెడ్డి పర్యటించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ సినీ హీరో అల్లు అర్జున్, నిర్మాత అల్లు అరవింద్ పగటి వేషగాళ్లు అని మండిపడ్డారు. మీదంతా మీరు చేసుకోండని సూచించారు. సీఎం రేవంత్ రెడ్డిపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే బాగుండదన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. మేము చెప్తా ఉన్నాం, అల్లు అరవింద్ జాగ్రత్త,
నువ్వు ఓన్లీ వేషాలు పగటి వేషాలు వేసుకొని మరి ఒక చెత్త సినిమా తీసినావు. అదే మన పుష్ప అంటే ఏంది, మన సామాజిక అంటే సమాజాన్ని బాగుపరిచే సినిమా, అది ఒక స్మగ్లర్ సినిమా. అది ఎర్రచందనం అమ్ముకోవడానికి నువ్వు చేసిన దందలను చూపించినావు. నువ్వు మా ముఖ్యమంత్రి మాట్లాడితే ఖబర్దార్, నువ్వు ఆంధ్రోడివి, ఆంధ్రోడ్లాగానే ఉండి ఇక్కడ బతకడానికి వచ్చినావు. నేను ఒక ఎమ్మెల్యేగా, రూలింగ్ పార్టీ ఎమ్మెల్యేగా మాట్లాడుతూ ఉన్నాను. ఇవాళ మీకు ఇచ్చిన గౌరవాన్ని ఉంచి ఇక్కడ వ్యాపారం చేసుకోండి. కానీ మా ముఖ్యమంత్రి గారి మీద మాట్లాడినా ఇంకేదో నీకు ఉన్నది ఏందా, నువ్వు పగటి వేషగాడివి, డబ్బులు ఖర్చు పెట్టి డబ్బులు సంపాదించుకునే వ్యాపారస్తుడి, నువ్వు ఈ సమాజానికి ఏం చేసావు, నీ గౌరవం ఇవ్వాలి. ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసినందుకే కేటీఆర్పై కేసు నమోదయ్యిందా? ఫార్ములా రేసులో 55 కోట్ల అవినీతి జరిగిందని జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మానాల మోహన్ రెడ్డి వ్యాఖ్యానించారు. జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు రాష్ట్ర సహకార యూనియన్ లిమిటెడ్ చైర్మన్ మానాల మోహన్ రెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నందు మీడియా సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఫార్ములా ఈ రేసు కేసులో భాగంగా గవర్నర్ ఆమోదం తెలపడంతో ఏవన్గా ఉన్న కేటీఆర్పై ఎఫ్ఐఆర్ నమోదు కావడంతో టీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, కేసీఆర్ కుటుంబ అనుచరులు ఆందోళన పడుతూ రేవంత్ రెడ్డిపై దుష్ప్రచారాలు చేసే విధంగా పాల్పడుతున్నారని, గత సంవత్సర కాలంగా కేటీఆర్, హరీష్ రావు వాస్తవాలను పక్కన పెడుతూ ప్రభుత్వంపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని ఆయన అన్నారు. ఫార్ములా ఈ రేసులో భాగంగా కేటీఆర్ చేసిన అడ్డగోలు ఒప్పందాల వల్లనే ఆయనపై ఈరోజు కేసు నమోదు చేయడం జరిగిందని, ప్రభుత్వానికి, జీహెచ్ఎంసీకి, మంత్రివర్గానికి ఎలాంటి సంబంధం లేకుండా కేవలం కేటీఆర్ పురపాలక మంత్రిగా విచక్షణ రహితంతో అధికారాన్ని వాడుకొని రాష్ట్రంలో ఈ రేసును నిర్వహించడం జరిగిందని, ఫార్ములా ఈ రేస్ ద్వారా అక్కడ ఉన్న ప్రజలు ఎంతో ఇబ్బంది పడ్డారు, రాష్ట్రమంతా చూశారని, ఫార్ములా ఈ రేసులో భాగంగా కేటీఆర్ 55 కోట్ల అవినీతి చేశారని ఏసీబీ కేసు నమోదు చేస్తే దీనికి శాసనసభలో చర్చించాలని పక్కదారి పట్టించే ప్రయత్నం టీఆర్ఎస్ నాయకులు చేస్తున్నారని మానాల మోహన్ రెడ్డి దుయ్యబడ్డారు. నిజానికి ఫార్ములా ఈ రేసులో నిర్వహణలో ప్రభుత్వం కేవలం మధ్యవర్తిత్వం వహిస్తూ సదుపాయాలను అందించడమే ఒప్పందం చేసుకుందని, కానీ నిర్వహిస్తున్న కంపెనీల లాభ నష్టాలకు ప్రభుత్వానికి సంబంధం లేదు అనే విధంగా ఒప్పందం చేసుకుంటే ఫార్ములా ఈ రేసులో నిర్వహిస్తున్న క్రమంలో నిర్వహణ కంపెనీలకు 200 కోట్లు నష్టం రావడంతో కేటీఆర్ ప్రజాధనాన్ని 55 కోట్ల రూపాయలు వారికి ధారాదత్తం చేశాడని, ఆ కారణంగానే కేటీఆర్పై ఏసీబీ కేసు నమోదు చేసిందని మానాల మోహన్ రెడ్డి వివరించారు. కేసీఆర్ కుటుంబం చేసిన అవినీతి ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయని, దీనిని రాష్ట్ర ప్రజలు, బీఆర్ఎస్ నాయకులు గమనించాలని మానాల మోహన్ రెడ్డి అన్నారు. కేటీఆర్ అరెస్ట్ అయితే రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లు చేయాలని సందేశాన్ని పంపుతున్నాడని, కానీ టీఆర్ఎస్ నాయకులు గమనించాలని, అల్లర్లు చేస్తే తమ పిల్లల జీవితాలే నాశనమవుతాయి. కావున కేటీఆర్ ఈ రేస్ కేసులో ఏసీబీ వద్ద పరిష్కరించుకోవాలని ఆయన అన్నారు. అదేవిధంగా సంవత్సరానికి 600 కోట్లు అనగా 300 సంవత్సరాలకు 18,000 కోట్లు వచ్చే రింగు రోడ్డును హరీష్ రావు తమ ప్రభుత్వం ఉన్నప్పుడు 7,300 కోట్లకు ఏ విధంగా కాంట్రాక్టులు ఇచ్చాడో చెప్పాలని, దీనిపై ఎంక్వైరీ వేయాలని హరీష్ రావు ముఖ్యమంత్రికి సూచించడం జరిగిందని, ప్రతిపక్షాల సూచన మేరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఔటర్ రింగ్ రోడ్డు పైన విచారణకు సిద్ధం చేస్తున్నారని మానాల మోహన్ రెడ్డి తెలిపారు. కేసీఆర్ కుటుంబం అధికారంలో ఉన్నప్పుడు తెలంగాణ రాష్ట్ర ప్రజల ధనాన్ని ఇష్టం వచ్చినట్లు దుర్వినియోగం చేశారని, వారు చేసిన అవినీతి ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయని మానాల మోహన్ రెడ్డి అన్నారు. ఆ సమయంలో ఎన్నికల కోడ్ అమల్లో ఉంది. కోడ్ ఉన్నప్పుడు అడ్వాన్స్ చెల్లింపులు చేయడం, చాటుమాటుగా 55 కోట్లు ముట్టచెప్పడం వెనుక కేటీఆర్ కీలక పాత్ర పోషించినట్లు స్పష్టమైంది. డిసెంబర్లో కొత్త ప్రభుత్వం రాగానే ఆ రేసు నిర్వహణను రద్దు చేసింది. ఈ కార్యక్రమంలో నూడా చైర్మన్ కేశవేణు, సీనియర్ కాంగ్రెస్ నాయకులు రత్నాకర్, జిల్లా ఎన్ఎస్యుఐ అధ్యక్షులు వేణురాజ్, జిల్లా సేవాదల్ అధ్యక్షులు సంతోష్, జిల్లా ఓబీసీ అధ్యక్షులు నరేందర్ గౌడ్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు కేశ మహేష్, ఎంపీపీ దశాగౌడ్, సాయి కిరణ్, మాజీ కార్పొరేటర్లు స్వామిగౌడ్, సాయి కుమార్ మరియు తదితరులు పాల్గొన్నారు. కాబట్టి ఇందులో ప్రధానంగా కొన్ని విషయాలు ఏంటంటే, ఈ ఫార్ములా ఈ రేసు వివరాలకు సంబంధించి కొన్ని విషయాలు మేము చెప్పదలుచుకున్నాం. వీటిని కాదనుకుంటే ఈ జిల్లా టీఆర్ఎస్ అధ్యక్షుడిని చెప్పుకునే జీవన్ రెడ్డి కానీ, ఈ రాష్ట్రానికి మాజీ మంత్రి అయినటువంటి ప్రశాంత్ రెడ్డి గారు కానీ, మీరు చర్చకు రమ్మంటున్నాం, ఇంకాస్త తీర్థ కూడా చెప్తున్నాం, మేము సాక్ష్యాలతో సహా చెప్తున్నాం. ఇందులో సీజన్ 9 ఈ ఫార్ములా రేసులో, అదే వర్షంలో ఫార్ములా 10 నిర్వహణకు ప్రభుత్వం చేసుకున్న అడ్డగోలు ఒప్పందాల పైన ఈరోజు కేటీఆర్ పైన కేసు బుక్ చేయడం జరిగింది. ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను పరిశీలించి చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఆశీష్ శాంగ్వాన్ అధికారులకు సూచించారు. సోమవారం కలెక్టర్ సమావేశ మందిరంలో ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించారు. భూముల సమస్యలు,
రైతు రుణమాఫీ, ఇందిరమ్మ ఇళ్ల మంజూరు తదితర సమస్యలపై జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల దరఖాస్తులను కలెక్టర్ స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజావాణిలో వచ్చిన ఆర్జీలను ఆయా శాఖ అధికారులు సాధ్యాలను పరిశీలించి చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఈ రోజు 84 ఆర్జీలు ప్రజావాణిలో రావడం జరిగాయని తెలిపారు. ఆర్జీదారులు దరఖాస్తుపై తీసుకున్న చర్యల గురించి దరఖాస్తుదారునికి తెలియపరచాలని అన్నారు. ఇందిరమ్మ ఇండ్ల సర్వే పనులను వేగవంతం చేయాలని ఎంపీడీఓలు సూపర్ చెక్ చేయాలని అన్నారు. కామారెడ్డి మున్సిపల్ ప్రాంతంలో సర్వే పనులు మందకోడిగా సాగుతున్నాయని, సర్వేను వేగవంతం చేయాలని, దోమకొండ మండలంలో కూడా సర్వే వేగంగా నిర్వహించాలని అన్నారు. క్షేత్రస్థాయిలో సర్వేయర్స్ విధులు నిర్వహించాలని అన్నారు. అనంతరం జిల్లా పరిశ్రమల శాఖ ద్వారా జిల్లా ఇండస్ట్రియల్ ప్రమోషన్ కమిటీలో కలెక్టర్ మాట్లాడుతూ టీ ఫ్రేడ్ కింద షెడ్యూల్ కులాలకు నలుగురికి 11,99,333 రూపాయలు, 7 షెడ్యూల్ తెగల వారికి 21,58,351, ఒక ఫిజికల్ హ్యాండిక్యాప్కు 3,31,211 పెట్టుబడి రాయితీ మంజూరుకు ఆమోదించినట్లయిందని తెలిపారు. ఈ ప్రజావాణిలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి, ఆర్డీఓ రంగనాథరావు, వివిధ శాఖల జిల్లా అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ఎస్కేఎం జాతీయ కమిటీ పిలుపు మేరకు నిజామాబాద్ జిల్లా కేంద్రంలో రైతు నాయకుడు జగత్ సింగ్ చేస్తున్న ఆమరణ నిరాహార దీక్షను విరమింపజేయడానికి కేంద్రం చొరవ చూపించాలని, పోలీస్ నిర్బంధాన్ని నిలిపివేయాలని సంయుక్త కిసాన్ మోర్చా జిల్లా ఇన్ఛార్జ్ వి ప్రభాకర్ డిమాండ్ చేశారు. సంయుక్త కిసాన్ మోర్చా జాతీయ కమిటీ పిలుపులో భాగంగా నూతన వ్యవసాయ మార్కెట్ విధానాల పత్రాలను ధర్నా చౌక్లో దగ్ధం చేసిన సందర్భంగా ఎస్కేఎం జిల్లా ఇన్ఛార్జ్ వి ప్రభాకర్ కంజర బొమ్మయ్యలు మాట్లాడుతూ 2021 డిసెంబర్ 9వ తేదీన సంయుక్త కిసాన్ మోర్చా నాయకత్వానికి దేశ ప్రధాని మోడీ నిండు పార్లమెంట్లో రైతాంగానికి క్షమాపణ చెప్పి కార్పొరేట్ శక్తులకు దోచిపెట్టే 3 నల్ల చట్టాలను ఉపసంహరించుకుంటానని, ఎంఎస్పీకి గ్యారంటీ చట్టం, రుణమాఫీ చట్టం, విద్యుత్ బిల్లు ఉపసంహరణ ఇలాంటి పనుల సమస్యలను పరిష్కారం చేస్తున్నట్లు రాతపూర్వకంగా హామీ ఇచ్చి రైతులకు ద్రోహం చేశారని అన్నారు. ప్రభుత్వం ప్రాజెక్టులకు రైతు నుంచి భూములు సేకరించి తగు నష్టపరిహారం చెల్లిస్తారని చెప్పిన రాష్ట్ర ప్రభుత్వాలు నష్టపోయిన రైతులకు ఇవ్వకపోవడంతో సంయుక్త కిసాన్ మోర్చా నాయకత్వాన కేంద్ర ప్రభుత్వానికి మొరపెట్టుకోవడానికి శంభు సరిహద్దు నుండి శాంతియుతంగా పాదయాత్రతో బయలుదేరిన రైతాంగంపై ఎలాంటి హెచ్చరికలు లేకుండా బుల్లెట్లతో, వాటర్ ట్యాంకులతో లాఠీ జులిపించి తమ రక్షత్వాన్ని చాటుకుంటుందని అన్నారు. ఈ సందర్భంగా తప్పుడు కేసులు బనాయించి మహిళలను కనీస మర్యాద చూడకుండా 112 మందిని జైల్లో పెట్టడం అప్రజాస్వామిక చర్య అని, ఇది నియంతృత్వానికి దారితీసే చర్య అని ఆవేదన వ్యక్తం చేశారు. మోడీ సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎరువులపై సబ్సిడీలను, ఆహార సబ్సిడీలను సుమారుగా 120 కోట్లకు పైగా తగ్గించిందని, ఇది రైతులను మోసం చేయడమేనని, రైతులకు రెండింతల ఆదాయం తెచ్చిపెట్టే చర్య అని మోడీని ప్రశ్నిస్తున్నామన్నారు. అక్రమ కేసులు రద్దు చేసుకోవాలని, జైల్లో ఉన్న రైతులందరినీ బేషరతుగా విడుదల చేయాలని, నూతన వ్యవసాయ మార్కెట్ విధానాన్ని ఉపసంహరించుకొని డిమాండ్ చేశారు. ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న జగత్ సింగ్ తన ప్రాణానికి హాని జరిగితే మోడీ సర్కారే బాధ్యత వహించాల్సి వస్తుందని హెచ్చరించారు. కలెక్టర్ కార్యాలయం వద్ద జరిగిన సమావేశంలో బి దేవారం, బి భాస్కర్ మాట్లాడుతూ రైతు వ్యతిరేక మోడీ సర్కార్ వ్యతిరేకంగా ఐక్య ఉద్యమమే ఏకమై మార్గమని, జిల్లాలో రైతాంగాన్ని సమీకరించి పోరాడదామని అన్నారు. ఈ కార్యక్రమంలో గుమ్మల గంగాధర్, వేల్పూర్ బొమ్మన్న, వెంకటేష్, పెద్ది వెంకట్రాములు, సార సురేష్, బాకారం గంగారెడ్డి, సాయి శివకుమార్, గంగాధర్, పుట్టి నాగన్న, బాజన్న, బాబన్న, బొంబాయి గంగారం తదితరులు పాల్గొన్నారు. 2014లో అధికారంలో రావడానికి వ్యవసాయ రంగానికి పెద్దపీట వేస్తున్నానని చెప్పిన మోడీ ఇవాళ రైతాంగానికి ద్రోహం చేస్తా ఉన్నారు. ఇలా ప్రధానంగా ఈరోజు ప్రత్యేకంగా రైతు దినోత్సవం, చరణ్ సింగ్ ఏదైతే మాజీ ప్రధాని ఉన్న తన జ్ఞాపికగా రైతు దినోత్సవం, కానీ పాలకులందరూ కూడా రైతు దినోత్సవం మర్చిపోయారు. పత్రికలు మర్చిపోయాయి, ఎలక్ట్రానిక్ మీడియా మర్చిపోయింది. అంటే ఈరోజు దేశానికి తిండి పెట్టే రైతుని ఇలా మర్చిపోయారనే విషయాన్ని మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. ఏర్గట్ల మండలం దోంచంద గ్రామంలో పలు కుల సంఘాల వద్ద అదనపు గదుల నిర్మాణానికి కాంగ్రెస్ నాయకులు, ఆయా కుల సంఘాల పెద్ద మనుషులు కొబ్బరికాయ కొట్టి భూమి పూజ చేశారు. ఏర్గట్ల మండలంలోని దోంచంద కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు శివన్నోల శివకుమార్ మాట్లాడుతూ, ఈ పనులకు నిధులు మంజూరు చేయించిన బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ముత్యాల సునీల్ కుమార్ కి దోంచంద గ్రామ కాంగ్రెస్ పార్టీ తరఫున సంఘాల తరఫున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. దర్పల్లి మండల కేంద్రంలో గ్రామ పంచాయతీ వారు చేయాల్సిన పనుల మీద శ్రద్ధ పెట్టకుండా ట్యాక్సులు వసూలు చేస్తున్నారు. పారిశుద్ధ్యం, పరిసరాల శుభ్రత, కనీస అవసరాలు వాటిని మర్చిపోతున్నారు.
మురికి కాలువలపై కల్వట్టు పగిలిపోయి సంవత్సరం గడుస్తున్నా ఎవరూ పట్టించుకోవటం లేదని కాలనీవాసులు మోతి గంగారెడ్డి, నల్ల సంతోష్ రెడ్డిలు దాన్ని ఫోటో తీసి ఆ ఊరు గ్రూపులో పెట్టడం జరిగింది. ఇది ఎప్పుడు పునరుద్ధరణ చేస్తారో అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ కల్వట్టు పగిలిపోయి 1 సంవత్సరం కావస్తుంది కాబట్టి నిత్యం ఎంతో మంది నడిచే దారి కాబట్టి దీన్ని తక్షణమే రిపేర్ చేయించి ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. యాక్సిడెంట్లో 2 కాళ్లు కోల్పోయిన తనకు ప్రభుత్వం నుంచి ఎలక్ట్రిక్ బైకు ఇప్పించాలని ప్రజావాణి ద్వారా కలెక్టర్ను కోరారు. మోపాల్ మండలంలోని కంజర గ్రామానికి చెందిన కొమిరి నర్సింహులు ప్రజావాణి ద్వారా కలెక్టర్కు వినతి పత్రం సమర్పించారు. నేను బ్రతుకు తెరువు నిమిత్తం దుబాయ్ వలస వెళ్లి అక్కడ పని చేసుకుంటూ ఉండగా యాక్సిడెంట్లో 2 కాళ్లు పోగొట్టుకున్నాను. ప్రస్తుతం నేను వికలాంగుడను. 24/9/2024 రోజున దుబాయ్ నుండి రావటం జరిగింది. నాకు భార్య, 2 పిల్లలు. ఎలాంటి ఆధారం లేదు. కావున నాకు ఎలక్ట్రిక్ బైకు ఇప్పిస్తే ఏదైనా పని చేసుకుంటాను. కావున నా యందు దయతెలిచి ఎలక్ట్రానిక్ బైకు ఇప్పించాలని కోరారు. నా పేరు లక్ష్మి. మా భర్తకి దుబాయ్లో యాక్సిడెంట్ అయింది. తను నడవలేని పరిస్థితి ఉంది. ఫ్యామిలీని పోషించుకోవడానికి కష్టం ఉంది. 2 చిన్న పిల్లలు. తను మంచానికి అంకితమైండు. తను 24 అవర్స్ చూసుకొని సేవలు చేసుకుని ఆ పరిస్థితికి వచ్చింది. ఫ్యామిలీని పిల్లలు పోషించుకోవడానికి కష్టం అవుతుంది. దుబాయ్లో యాక్సిడెంట్ అయింది. 3 నెలలు కోమాలో ఉన్నాడు. తనకు ఇబ్బంది అవుతుంది ఫ్యామిలీని నాకు పోషించుకోవడానికి. తను తిరిగితే నేను పిల్లల్ని ఏదైనా కష్టం చేసి నడుపుకుంటాను అనుకుంటున్నా. కానీ నా భర్తకు ఒక ఎలక్ట్రిక్ వెహికల్ కావాలా, కాళ్ళు లేవు. తను తిరిగితే నేను పిల్లల్ని పోషించుకుంటాను. నాకు ఎంపీ సార్, ఎమ్మెల్యే సార్ దయచేసి దండం పెడుతున్నా సార్. ఎంపీ సార్ నా పిల్లల్ని, నా భర్తని ఆదుకోండి సార్. నాకు ఎలక్ట్రిక్ వెహికల్ కావాలా సార్, ప్లీజ్ సార్. ఎంపీ సార్, ఎమ్మెల్యే సార్, ప్లీజ్ సార్. నా భర్తకు ఇప్పుడు ఒక స్మాల్ బ్రేక్. కాశీకి దగ్గరలో ప్రయాగరాజు మరి త్రివేణి సంఘం గంగా, యమున, సరస్వతి కుంభమేళ వచ్చింది కాబట్టి జనవరి 14 నుంచి మనకు ప్రారంభమవుతుంది. 2వ స్నానం కూడా మోని అమావాస్య జనవరి 29 తారీఖు నాడు కూడా స్నానం ఉన్నది. 3వది కూడా వసంత పంచమి గంగా స్నానం ఉన్నది. కాబట్టి ఎందరెందరో మహాత్ములు, పుణ్యపురుషులు, మరి చాలా మంది మహాత్ముల యొక్క దర్శన భాగ్యానికి ఎందరెందరో వస్తారు. కాబట్టి అక్కడ దక్షిణ భారతం, తెలంగాణ యొక్క ప్రాంతం నుంచి కొంచెం ప్రసాదం పెడదామనే ఒక ఆలోచనతోని ఇడ్లీ సాంబార్ ఒక ప్రసాద రూపకంగా పెడదాము. 35 నుంచి 40 క్వింటాల యొక్క రవ్వను మనం సమకూర్చి దానికి తగ్గట్టుగా సామాను కూడా సమకూర్చుకొని తినే బండారంతా తీసుకొని బయలుదేరుతున్నాం. కాబట్టి రవ్వ రూపకం గాని, పప్పు రూపకం గాని వారి ఇష్టానుసారంగా సేవ భావన చేసి వస్తు రూపులా ఇస్తే చాలా ఇది ఉంటుందని మేము అందరం కూడా మనవి చేస్తున్నాం. ఈ అవకాశాన్ని అందరూ కూడా సద్వినియోగం చేసుకున్నారని మనవి చేస్తున్నాం. వెల్కమ్ బ్యాక్. సెయింట్ ఆన్ చర్చిలో సెమీ క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఆదివారం సాయంత్రం నిర్మలా హృదయ్ వద్ద ఉన్న చర్చ్ ఆవరణలో సెమీ క్రిస్మస్ వేడుకలను ఫాదర్ మాధను జోనఫ్ ఆధ్వర్యంలో ఆనందోత్సవాలతో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన రెవరెండ్ ఫాదర్ కరుణాకర్, ఫాదర్ రోమల్డ్, సుపరియర్ సిస్టర్ నిర్మల మరియు ఇతర సిస్టర్లతో కలిసి కేక్ కట్ చేసి వేడుకలను ప్రారంభించారు. ఈ సందర్భంగా చర్చి సభ్యులు ప్రదర్శించిన స్క్రిట్ అందరినీ ఆకట్టుకుంది. యువత ఆలపించిన క్రైస్తవ గీతాలు పలువురిని అలరించాయి. ఆటపాటలతో, శాంతాక్లాస్ వేషధారణతో వచ్చిన చిన్నారులు సందడి చేశారు. క్రిస్మస్ పండుగ సంబరాల్లో భాగంగా ఏర్పాటు చేసిన సెమీ క్రిస్మస్ ఉత్సవాల ప్రారంభం నుండి అత్యంత ఉత్సాహంగా జరిగిన ఈ కార్యక్రమం అనంతరం సంఘం సభ్యులందరికీ చర్చి తరఫున భోజన వసతి ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో చర్చి ఫాదర్స్, సిస్టర్స్, చర్చి సభ్యులు తదితరులు పాల్గొన్నారు. తమకు చెందిన భూమిని ఆలయానికి వదిలేస్తే కొందరు కబ్జా చేస్తారంటూ ఓ కుటుంబం నిజామాబాద్ కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. నిజామాబాద్ రూరల్ మండలం కోడూరు గ్రామానికి చెందిన మణిమ్మ తన 30 గుంటల భూమిని ఆలయానికి ఇచ్చింది. కాగా దాన్ని గ్రామానికి చెందిన కొందరు కబ్జా చేశారని ఆరోపించారు. నడవలేని స్థితిలో ఉన్న మణిమ్మను కుటుంబీకులు అంబులెన్స్లో కలెక్టరేట్కి తీసుకొచ్చి ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. అమ్మవారిని చూశారు కదా, అమ్మని ఆ వయసులో కూడా ఇక్కడ దాకా రాపియాల్సి వచ్చింది. చాలా ఇబ్బందికర పరిస్థితి అది. వాస్తవంగా భూమి వాళ్ళదే, ఎంతమంది వచ్చినా అది కాదు. మేమందరం ఇలా పెద్ద మంది రైతులు వచ్చారు. ఈయన 20 ఏళ్ళు కౌలు చేశాడు, ఎప్పుడు లేదు అక్కడ. 15-20 సంవత్సరాలు చేశారు, ఎప్పుడు కూడా ఎవరు రాలేదు. 50 ఏళ్ళ నుంచి, గత 50 ఏళ్ళ నుంచి ఎవరు వచ్చి దాంట్లో పేరు పెట్టిన వాళ్ళు లేరు. ఇవాళ నాది అన్నారు. ఎలా రికార్డులు మారినాయో తెలియదు. ఈ ధరణితోటే మారినాయి. ఈ ధరణి నుంచి దానికి కొంచెం మాకు న్యాయం చేయాలని చెప్పి కలెక్టర్ గారికి వినతి పత్రం ఇద్దామని వచ్చాము. మీ మీడియా మిత్రులు కానీ, అధికారులు కానీ.
ఈ నెల 27 నుంచి తమిళనాడులో సౌత్ జోన్ ఖోఖో పురుషుల గేమ్స్ ఉన్నాయని, వాటికి తెలంగాణ యూనివర్సిటీ నుంచి ఖోఖో టీంను పంపించాలని పీడీఎస్యూ జిల్లా ప్రధాన కార్యదర్శి రాజేశ్వర్ డిమాండ్ చేశారు. తెలంగాణ యూనివర్సిటీ అడ్మిన్ బిల్డింగ్లో పీడీఎస్యూ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించి రిజిస్టర్కి వినతి పత్రం ఇవ్వటం జరిగింది. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈ నెల 27 నుంచి తమిళనాడులో ఖోఖో పురుషుల సౌత్ జోన్ పోటీలు ఉన్నాయని, ఇప్పటి వరకు కూడా దానికి సంబంధించిన ప్రక్రియ మొదలు పెట్టలేదని, ఖోఖోకి అన్ని యూనివర్సిటీల నుంచి టీంలను పంపిస్తున్నారు, కానీ తెలంగాణ యూనివర్సిటీ నుంచి పంపడం లేదని, స్పోర్ట్స్ ప్లేయర్లకు మన యూనివర్సిటీ అధికారులు ఎంకరేజ్ చేయడం లేదని, విద్యార్థులు కట్టే ఫీజులో స్పోర్ట్స్కు ప్రత్యేకంగా కడుతున్నారని, వారి డబ్బులను వారికి కూడా కేటాయించడం లేదని, ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వం స్పోర్ట్స్కు పెద్దపీట వేస్తామంటూనే మరొక వైపు యూనివర్సిటీలలో స్పోర్ట్స్ను పట్టించుకోవటం లేదని, గతంలో చాలా క్రీడా పోటీలకు తీసుకుపోలేదని, ఇప్పటికైనా స్పోర్ట్స్ విద్యార్థులకు న్యాయం జరిగే విధంగా సౌత్ జోన్ గేమ్స్కు పంపించాలని కోరారు. లేనిచో ఆందోళన కార్యక్రమాలను ఉధృతం చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో పీడీఎస్యూ నాయకులు రవీందర్, అక్షయ్, నరేష్, సుధీర్ మరియు ఖోఖో ప్లేయర్లు పాల్గొన్నారు. సౌత్ జోన్ ఖోఖో పురుషులే జరుగుతున్నాయి. అయినా కానీ ఇప్పటి వరకు కూడా యూనివర్సిటీ నుంచి ఒక టీమును ఇప్పటి వరకు సెలక్షన్ చేయలేదు. దాని ప్రాసెసింగ్ కూడా ఇప్పటి వరకు కూడా మొదలు పెట్టలేదు. ఈరోజు వందల సంఖ్యలో ఈరోజు యూనివర్సిటీ లెవెల్లో ఈరోజు ఖోఖో ఆడే విద్యార్థులు ఉన్నారు, కానీ వారికి ఈరోజు అన్యాయం చేస్తున్నారు. గతంలోనే అనేక స్పోర్ట్స్ సంబంధించినటువంటి ఈవెంట్స్ను కానీ స్పోర్ట్స్కు తీసుకుపోయినటువంటి పరిస్థితి. ఈరోజు విద్యార్థులు కూడా వాళ్ళు కట్టే ఫీజులో ఈరోజు స్పోర్ట్స్కు ఈరోజు ప్రత్యేకంగా డబ్బులు చెల్లిస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. కానీ ఈరోజు యూనివర్సిటీ అధికారులు ఈరోజు స్పోర్ట్స్ విద్యార్థుల పట్ల ఈరోజు వివక్ష చూపుతున్నారు. ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వం మేము స్పోర్ట్స్కు ప్రత్యేకంగా ప్రియారిటీ ఇస్తున్నాం, ఒక స్పోర్ట్స్ యూనివర్సిటీ ఏర్పాటు చేస్తున్నాం. కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలో అయ్యప్ప సేవా సమితి ఆధ్వర్యంలో ఆరట్టు మహోత్సవం ఘనంగా నిర్వహించారు. కేరళలోని శబరిమలలో సంవత్సరానికి ఒక్కసారి సాంప్రదాయబద్ధంగా నిర్వహించే ఆరట్టు కార్యక్రమానికి కామారెడ్డిలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అయ్యప్ప ఆలయంలోని మూల విరాట్ విగ్రహం నుంచి ఉత్సవ విగ్రహాన్ని ప్రాణప్రతిష్ఠ చేసి విగ్రహాన్ని పురవీధుల గుండా ఊరేగించి కల్కి చెరువులో చక్రస్నానం చేయించి అభిషేకాలు చేశారు. అనంతరం అయ్యప్ప ఆలయంలో పడిపూజ చేసి పెద్ద ఎత్తున అన్నదానం చేశారు. ఈ కార్యక్రమంలో శంకర్ గురుస్వామి, వినయ్ గురుస్వామి, మామిట్ల రాజు వీరప్ప, మల్లికార్జున్, ముదిరెడ్డి, విఠల్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. కామారెడ్డి జిల్లా నసరుల్లాబాద్ మండలం మిర్జాపూర్, మైలారం, దుర్కి, నాచుపల్లి పిఎస్సిఎస్లలో తనఖా పెట్టి రుణాలు తీసుకున్న రైతులకు అధికారులు నోటీసులు ఇచ్చారు. రుణాలు చెల్లించకపోతే తనఖా పెట్టిన ఆస్తులను వేలం వేస్తామని రైతులను అధికారులు హెచ్చరించారు. పసుపుల లక్ష్మణ్ 2017లో 4 లక్షలకు 32,000 రుణం తీసుకోగా ఈ రోజుకు 7,95,000 అయినట్లు తెలిపారు. ఇలాంటి రుణాలు తీసుకున్న వారు చాలా మంది ఉన్నారు. శాసనసభ ఎన్నికల ముందు రేవంత్ రెడ్డి బస్సు యాత్రలో వచ్చినప్పుడు అంకుల్ క్యాంపులో రుణాల గురించి రేవంత్ రెడ్డికి రైతులు వివరించారు. ప్రభుత్వం వచ్చాక సమస్య పరిష్కరిస్తానని భరోసా ఇచ్చినట్లు రైతులు తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి మమ్మల్ని ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు. ఇప్పటి వరకు 4-5 కిస్తీల వరకు కట్టాము. అయినా కూడా ఇప్పుడు 7,80,000 నుంచి 8 లక్షల వరకు బాకీ చూపిస్తున్నారు, నోటీసులు ఇస్తున్నారు. అవి కట్టకుంటే మీ పొలం జప్తు చేస్తాము, మీ ఇల్లు జప్తు చేస్తామని బెదిరిస్తున్నారు. ఈ విషయం పైన గత సంవత్సరం పాదయాత్రకు రేవంత్ రెడ్డి గారు వచ్చినప్పుడు మాకు హామీ ఇచ్చారు, మీకు ఎట్లయినా సాయం చేస్తామని చెప్పారు. కానీ ఇప్పటివరకు ఎటువంటి సాయం చేయలేదు. కానీ ఇకనైనా చేస్తారని మేము నమ్ముతున్నాము రైతులందరం. నిర్మల్ జిల్లా ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన బాసరలోని అతి పురాతన ఆలయం శ్రీ పాపేశ్వర ఆలయ శిఖర నూతన ఉత్సవ విగ్రహ పునఃప్రతిష్ఠాపన మహోత్సవం వైభవంగా జరిగాయి. నిర్మల్ జిల్లా ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన బాసరలోని అతి పురాతన ఆలయం శ్రీ పాపేశ్వర ఆలయ శిఖర నూతన ఉత్సవ విగ్రహ పునఃప్రతిష్ఠాపన మహోత్సవం వైభవంగా జరిగాయి. కోర్కెలు తీర్చే కల్పవల్లి బాసర గ్రామ దేవత పట్టణ ఇలవేల్పు అయిన శ్రీ పాపేశ్వర స్వామివారి దివ్య మంగళ స్వరూపాన్ని చూసిన భక్తులు భక్తి పారవశ్యంతో మునిగిపోయారు. సాంప్రదాయ రీతిలో యంత్ర ప్రతిష్టాపన, విగ్రహ ప్రాణ ప్రతిష్టాపన, మహాబలి పూజ, బలిహారం, మహాహారతి, మంత్రపుష్పం, వేదోపచారణం ఘనంగా జరిగాయి. మహిళా భక్తులచే సామూహిక మంగళహారతి, మహాహారతి, మంత్రపుష్పం, వేదోపాచార పూజలు ఘనంగా నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై స్వామివారిని దర్శించుకున్నారు. ఈ కార్యక్రమంలో శ్రీ 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 వేదభారతి పీఠాధిపతి శ్రీ వేద విద్యానందగిరి స్వామీజీ మరియు శ్రీ 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 వేద విద్యానందన మహారాజ్, శ్రీ 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 మంగిరాములు మహారాజ్, శ్రీ 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 ధర్మభూషణ్ మహాదేవ్ మహారాజ్, శ్రీ 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 భూమన్న మహారాజ్ వైదిక బృందం తదితరులు పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ముదోల్ ఎమ్మెల్యే రామారావు పటేల్ హాజరై శిలా ఫలకాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ముదోల్ ఎమ్మెల్యే మాట్లాడుతూ గత ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధ్వర్యంలో ఆలయానికి ప్రత్యేకంగా నిధులు కేటాయించి పాపేశ్వర ఆలయాన్ని అభివృద్ధి చేసినందుకు ధన్యవాదాలు తెలిపారు. భక్తులు అధిక సంఖ్యలో హాజరై అన్న ప్రసాదాలు స్వీకరించారు. గత ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, ఎండోమెంట్ మినిస్టర్ ఇంద్రకరణ్ రెడ్డి గారు దీనికి మన గవర్నమెంట్ నుంచి ఫండ్ ఇచ్చిన దానికి వాళ్ళ ఇద్దరు కూడా నా తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా స్వామీజీ, మన పల్లగుట్ట స్వామీజీ మీకు అందరికీ తెలుసు. ఆ స్వామీజీ నాకు పరిచయం లేరు, కానీ ఆ స్వామీజీ ఎప్పుడు కూడా నేను ఒకటే కోరుకుంటున్నాను, ఏదైతే సనాతన ధర్మం బోర్డు కావాలన్నారు, మేము కూడా మన దేశ ప్రధానమంత్రి కూడా నరేంద్ర మోదీ గారు కూడా ఇదే కోరుకుంటున్నారు. మన గుడులు కాపాడాలా, మన గుడిలో ఉన్న భూములు కాపాడాలా, మన సనాతన ధర్మాన్ని కాపాడాలని కేంద్ర మంత్రి అమిత్ షా మాటలని కాంగ్రెస్ నాయకులు కొందరు వక్రీకరించారని బీజేపీ ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షుడు శివప్రసాద్ అన్నారు. భారతీయ జనతా పార్టీ ఎస్సీ మోర్చా ఆధ్వర్యంలో భారతీయ జనతా పార్టీ జిల్లా కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షుడు బీఆర్ఎస్ శివప్రసాద్ మాట్లాడుతూ దేశంలోని ప్రతిపక్ష పార్టీలన్నీ అమిత్ షా మాట్లాడిన మాటలను వక్రీకరించి దళిత సమాజాన్ని భారతీయ జనతా పార్టీకి దూరం చేయాలని ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. అసలు కాంగ్రెస్ పార్టీ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ని ఊడగొట్టినటువంటి చరిత్ర డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క అంత్యక్రియలు ఢిల్లీలో కాకుండా బాంబేలో చేసినటువంటి చరిత్ర. ముఖ్యంగా కాంగ్రెస్ అధినాయకత్వానికి ఎవరైనా ఇష్టం లేకపోతే ఇలా అవమానించడం పరిపాటే. ఈ రాష్ట్రంలో పివి నరసింహారావు అంత్యక్రియలను కూడా దేశ రాజధానిలో కాకుండా హైదరాబాదులో నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ని ఎప్పుడు కూడా దళిత నాయకునిగా కాకుండా ప్రపంచ మేధావిగా గుర్తిస్తా ఉంది. ఇంతకు ముందు జరిగిన పార్లమెంటు ఎలక్షన్లో కూడా భారతీయ జనతా పార్టీ ఈ దేశంలో అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని మారుస్తుందని ఒక ప్రచారాన్ని నిర్వహించి దళిత ఓట్ బ్యాంకుని కూలగొట్టాలని కాంగ్రెస్ పార్టీ కుట్ర పన్నింది. కానీ భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చినాక ఎప్పుడు కూడా రాజ్యాంగానికి వ్యతిరేకంగా పనిచేయలేదు. రాజ్యాంగాన్ని కాపాడుకుంటూ వస్తుంది. ముఖ్యంగా ఒక చాయ్ వాలా, ఒక బీసీ బిడ్డ ఇంత పెద్ద ప్రజాస్వామ్య దేశానికి ప్రధానమంత్రి కాగలిగాడు అంటే దానికి కారణం భారత రాజ్యాంగమా? ఆ భారత రాజ్యాంగాన్ని రాసిన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అనే విషయాన్ని నరేంద్ర మోడీ అనేక సార్లు చెప్పారు. ఈరోజు భారతీయ జనతా పార్టీ దళితులకు వ్యతిరేకమైతే ఎంఎస్ఎంఈ కింద అనేక మంది దళిత మహిళలను లోన్లు ఇచ్చి వారికి కాబోయే పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దాతా ఉన్నాం. అలాగే డిక్కీ పేరు మీద యువతీ యువకులకు ఆర్థిక తోడ్పాటు అందించి వారిని పారిశ్రామికవేత్తలుగా అవకాశాన్ని ఇస్తున్నాం. అలాగే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ నడివాడిన ప్రదేశాన్ని పంచతీర్థాలు పేరుతో క్షేత్రాలుగా నిర్మిస్తా ఉన్నాం. అలాగే ఒక ఎస్టీ మహిళను రాష్ట్రపతిగా చేసినటువంటి పార్టీ, ఒక ఎస్సీ రామ్నాథ్ కోవింద్ రాష్ట్రపతిగా చేసినటువంటి పార్టీ, కొత్తగా మంత్రివర్గంలో 10 మందిని ఎస్సీలను కేంద్ర మంత్రులుగా చేసినట్టు పార్టీ భారతీయ జనతా పార్టీ. ముఖ్యంగా భారతరత్న ఇచ్చి గౌరవించాలని పార్టీ భారతీయ జనతా పార్టీ. ఈ పార్టీ దళితులకు, ముఖ్యంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్కు మరియు రాజ్యాంగానికి వ్యతిరేకం. ఒక్కసారి ఆలోచించాల్సిందిగా దళిత వర్గాలను కోరుకుంటూ ఉన్నాం. అలాగే మొన్న జరిగినటువంటి మహారాష్ట్ర ఎలక్షన్లో దళితులంతా భారతీయ జనతా పార్టీకి ఓట్లు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించడం జరిగింది. దీన్ని ఓర్వలేక ఇటువంటి కుట్రల కుతంత్రాలను కాంగ్రెస్ పార్టీ మొదలుపెట్టిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కుమార్, సందీప్, కెప్టెన్ రాజు, ముత్యాలు, సంజీవ్, బాలకృష్ణ మరియు పవర్ పాల్గొన్నారు. మొన్న పార్లమెంట్లో జరిగినటువంటి సంఘటనను తీసుకొని బూచిగా చూపించి భారతదేశంలో ఉన్న ప్రతిపక్ష పార్టీలన్నీ కూడా భారతీయ జనతా పార్టీ మీద అనేక ఆరోపణలు చేస్తూ ఉన్నాయి. వాళ్ళందరికీ కూడా మేము అనేక మార్లు చెప్పినాం, భారతీయ జనతా పార్టీ ఎప్పుడు కూడా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ని దళిత నాయకునిగా చూడలేదు, ఆయనను ప్రపంచ మేధావిగానే చూసిందనే విషయాన్ని మీకు తెలియజేస్తూ ఉన్నా. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ని ఓడగొట్టిన పార్టీ ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ పేరు తీసుకోవడం మాకైతే నవ్వేస్తుందనే విషయాన్ని తెలియజేస్తా ఉన్నా. జగ్రన్పల్లి మండల విద్యాశాఖ అధికారిపై చర్యలు తీసుకోవాలని, విచారణ జరిపించాలని ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం నాయకులు డిమాండ్ చేశారు. పీడీఎస్యు సంఘం ఆధ్వర్యంలో ప్రజావాణిలో కలెక్టర్కి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా పీడీఎస్యు ఆర్మూర్ ఏరియా అధ్యక్షులు అనిల్ కుమార్ గత కొన్ని రోజులుగా ఎస్ఎస్ఏ సర్వశిక్ష అభియాన్
ఉద్యోగుల సమ్మె కారణంగా విద్యార్థులకు పాఠాలు బోధించడం లేదు. వారి సమస్యలను, వారి ఇబ్బందులను అడిగి తెలుసుకోవడానికి పీడీఎస్యూ బృందంగా జగన్పల్లి కస్తూర్బా గాంధీ పాఠశాలకు వెళ్లి వారి సమస్యలను తెలుసుకోవడానికి వెళ్తే అక్కడ ఉన్న సిబ్బంది పిల్లలతో మాట్లాడడానికి అవకాశం కూడా ఇవ్వకుండా వారికి ఫోన్ చేసి ఎవరికి రానివ్వద్దని, నా ఆజ్ఞ లేకుండా ఎవరిని ఇక్కడ ఉండొద్దనే విధంగా వ్యవహరించడం, విద్యార్థి నాయకులకు ఎన్నిసార్లు ఫోన్లు చేసినా దానికి స్పందించకుండా ఉండటం విడ్డూరమన్నారు. పిల్లల సమస్యలు, పిల్లల ఇబ్బందులు కూడా పట్టించుకోలేని స్థాయిలో ఎంఈఓ ఉండటం దేనికంటూ అటువంటి అప్పుడు ఆ స్థానానికి వారు అర్హులు కారని, ఈ విషయంలో విద్యార్థి నాయకులపైన కూడా విద్యార్థి నాయకులకు అడిగే హక్కు లేకుండా చేయడం ఇది ప్రజాస్వామిక చర్య కాబట్టి దీనిని విద్యార్థి హక్కులను కాలరాస్తున్న ఎంఈఓ పైన చర్యలు తీసుకోవాలని జిల్లా పాలనా అధికారికి కలెక్టర్ని కలిసి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. వారు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు పీడీఎస్యూ ఆర్మూర్ ఏరియా కార్యదర్శి నిఖిల్, నాయకులు వినోద్, బీరుగుండ తదితరులు పాల్గొన్నారు. విద్యార్థులు, ఉపాధ్యాయులు సమ్మె చేస్తూ ఉన్నారు. సర్వశిక్ష అభియాన్ వాళ్ళు విద్యార్థులకు 16 రోజులు పాఠాలు జరగట్లేదు. వాళ్ళకి ఇబ్బంది ఉంది, వివిధ సమస్యలు ఉన్నాయి. కానీ వాళ్ళ సమస్యలు తెలుసుకోవడానికి నిన్న కస్తూర్బా పాఠశాలకు మహిళా నాయకులతోటి, పీడీఎస్ మహిళా నాయకులతోటి కలిసిపోతే అక్కడ అసలు విద్యార్థుల సమస్యలు తెలుసుకోవడానికే ఆస్కారం లేదన్న విధంగా ఎంఈఓ గారు పర్మిషన్ కూడా ఇవ్వకపోవడం, అక్కడ ఉన్న సిబ్బంది కూడా మేము రానేరాము, మీరు వస్తే మమ్మల్ని ఎంఈఓ తిడతాడు అని చెప్పి వాళ్ళు భయపడము. అంటే ఈ సమాజంలో పిల్లలకు ఏ బాధలు ఉన్నాయి, వాళ్ళ సమస్యలు ఏంది తెలుసుకోవడానికి విద్యార్థి నాయకులకు, విద్యార్థి సంఘాలకు ఒక పౌరుల హక్కు లేదా? ఎంఈఓ గారు వారికి నచ్చిన విధంగా మొత్తం గుత్తాధిపత్యము, నేనే అన్నట్టు నేను చెప్పిందే వినాలనే విధంగా ఉంటే ఇది మా పౌరుల హక్కులను, మా విద్యార్థి నాయకుల హక్కులను, విద్యార్థుల హక్కులను కాలరాస్తున్నట్టే కదా. ఈ విధానం పద్ధతి కాదు. ఇదే కాదు, గతంలో కూడా సారు సమయం సరిగా పాలించాడు, పిల్లలు కూడా భయాందోళనలో ఉంటారు. ఇది అనేక సందర్భాలలో మేము సార్ దృష్టికి తీసుకొచ్చినాం కూడా, అది ఇప్పటివరకు సారు తన వైఖరిని మార్చుకుంటలే. సారు విద్యార్థులను భయపెడుతూ అక్కడ ఉన్న ఉపాధ్యాయ బృందాలు కూడా ఆయన నేను చెప్పిందే వినాలనుకోవడం, విద్యార్థి నాయకులకు ఎలాంటి మాట్లాడే హక్కు లేదు, మీకు స్వేచ్ఛ లేదు, నేను చెప్పిందే వినాలనే చందంగా ఉండడం సరైన విద్యార్థి కాదు. ఆ స్థానానికి, ఆ ఎంఈఓ స్థానానికి ఆ సార్ కరెక్ట్ కూడా కాదు. కాబట్టి ఈరోజు ప్రజావాణిలో కలెక్టర్ గారిని కలిసి వారిపైన చర్యలు తీసుకోవాలని, విచారణ జరిపించాలని కోరడం జరిగింది. ఏరిగట్ల మండలం దోంచంద గ్రామానికి చెందిన గంగు అనే మహిళకు 48,000 రూపాయలు సీఎంఆర్ఎఫ్ చెక్కును కాంగ్రెస్ నాయకులు అందజేశారు. ఏరిగట్ల మండలంలోని దోంచంద గ్రామానికి చెందిన గంగు అనే మహిళకు 48,000 రూపాయల చెక్కును మంజూరు చేయించిన బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ముత్యాల సునీల్ కుమార్ కి దోంచంద గ్రామ కాంగ్రెస్ తరఫున నాయకులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని వర్గాల సంక్షేమానికి కృషి చేస్తుందని డీసీసీ జిల్లా ఉపాధ్యక్షుడు శివన్నోల శివకుమార్ అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ప్రొఫెసర్ డాక్టర్ ఆకుల విశాల్ జాతీయ యువ మానసిక వైద్యుల సదస్సులో పాల్గొన్నారు. సదస్సు వివరాలు ఇలా ఉన్నాయి. ప్రొఫెసర్ డాక్టర్ విశాల్ ఆకులను భారత మానసిక వైద్య సమాజం జాతీయ యువ మానసిక వైద్యుల సదస్సు నేషనల్ యోగా నిర్వాహకులు మానసిక వైద్య ప్రక్రియలో లైంగిక సమస్యలకు నూతన చికిత్సలపై ప్యానెల్ చర్చలో వ్యక్తంగా ఆహ్వానించారు. ఈ సదస్సు ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఏఐఐఎంఎస్ నాగపూర్లో జరిగింది. ఈ ప్యానెల్ చర్చలో డాక్టర్ విశాల్ ఆకులతో పాటు డాక్టర్ మనస్వి గౌతమ్ జైపూర్ మరియు డాక్టర్ నిష్కా సింహా పాట్నా తమ విలువైన అభిప్రాయాలను పంచుకున్నారు. ఈ చర్చ ఆసక్తికరంగా సాగి ప్రేక్షకుల నుండి మంచి ఆదరణ పొందింది. ఈ సమావేశానికి టిఎస్ఎస్ రావు మరియు డాక్టర్ కెకే మిశ్రా అధ్యక్షతన వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ విశాల్ ఆకుల నిర్వాహకుల నుండి ప్రశంసలు అందుకున్నారు. ఆయన భారత మానసిక వైద్య సమాజ అధ్యక్షుడు డాక్టర్ లక్ష్మీకాంత్ రాథ్కి మరియు నిర్వాహక కార్యదర్శి డాక్టర్ ప్రోతం చంద్కి ఈ అవకాశం కల్పించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. బాసరలో శివాలయంలో విగ్రహ ప్రతిష్టాపన వేడుకల్లో వేదభారతి పీఠ స్వామీజీ నందిపేట్ మంగిరాములు మహారాజ్ పాల్గొని పూజలు చేశారు. బాసర క్షేత్రంలో 2వ రోజు శివాలయం ప్రతిష్ట కార్యక్రమంలో వేద భారతి పీఠ స్వామీజీ బాసర క్షేత్రంలో స్వామీజీ నందిపేట్ మహారాజ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా గ్రామ పెద్దలు ఘనంగా సన్మానించారు. బడుగు బలహీన వర్గాలకు ప్రభుత్వ ఆసుపత్రుల్లో మెరుగైన సౌకర్యాలు కాంగ్రెస్ ప్రభుత్వం కల్పిస్తుందని జిల్లా కిసాన్ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు టక్కరి గంగాధర్ అన్నారు. జిల్లా కిసాన్ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు టక్కరి గంగాధర్ కాంగ్రెస్ నాయకుల చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో సీఎం రేవంత్ రెడ్డి
బలహీన వర్గాల కోసం అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరుగుతుందని చెప్పారు. బడుగు బలహీన వర్గాలకు ఆసుపత్రుల్లో మెరుగైన చికిత్స అందే విధంగా చర్యలు తీసుకుంటున్నారని చెప్పారు. వివిధ కారణాలతో అనారోగ్యాల బారిన పడిన వారికి సీఎంఆర్ఎఫ్ నిధుల ద్వారా ఆర్థిక సహాయం అందించడం జరుగుతుందని తెలిపారు. ఈ రోజు ఏనుగంటి రాజు గౌడ్ కు 60,000 రూపాయలు, మండలం నర్సుకు 50,000 రూపాయలు, ఎక్కల దశరథ్ కు 40,000 రూపాయలు, గోజ నరేందర్ కు 35,000 రూపాయలు, కొల్లె గంగాధర్ కు 19,000 రూపాయలు, మహమ్మద్ రుక్సానాకు 17,000 రూపాయలు, ఏలేటి గంగాధర్ కు 17,000 రూపాయలు, గోజ సురేందర్ కు 16,000 రూపాయలు, గోర్తె చక్రపాణికి 14,000 రూపాయలు ఆర్థిక సహాయం కింద చెక్కులను పంపిణీ చేయడం జరిగిందని అన్నారు. మెరుగైన చికిత్స కొరకు ఆర్థిక సహాయాన్ని అత్యల్ప సమయంలో బాధితులకు ఆర్థిక సహాయం కింద మంజూరు ఇప్పించిన సీఎం రేవంత్ రెడ్డికి, పాల్గొండ నియోజకవర్గం కాంగ్రెస్ ఇన్ఛార్జ్ ముత్యాల సునీల్ కుమార్ కు, అన్వేష్ రెడ్డికి కాంగ్రెస్ నాయకులు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. లబ్ధిదారులు మాట్లాడుతూ ఆసుపత్రిలో చికిత్స నిమిత్తం ఆర్థిక సహాయాన్ని సీఎంఆర్ఎఫ్ ద్వారా నిధులు ఇప్పించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ ముత్యాల సునీల్ కుమార్, సీడ్స్ కార్పొరేషన్ చైర్మన్ అన్వేష్ రెడ్డికి, స్థానిక నాయకులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు గుడాల మోహన్, జిల్లా కిసాన్ కాంగ్రెస్ ఉపాధ్యక్షులు టక్కరి గంగాధర్, సొసైటీ డైరెక్టర్ గట్టహుతుల నర్సయ్య, కాంగ్రెస్ నాయకులు అల్లకొండ కృపాల్, నచ్చనగరి గంగారెడ్డి, నెహ్రూ జల్ల భూమన్న, చేపూర్ చిన్నారెడ్డి, కుర్మ రాజేందర్, నెహ్రూ చేపూర్, అల్లంకొండ సదానంద్, కాజా మోహినుద్దీన్, కుర్మ సాయిరాం, మోహన్, మండల భోజన్నన్ కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. ప్రజా సమస్యల సత్వర పరిష్కారం కోసం జిల్లా కలెక్టరేట్లో నిర్వహిస్తున్న ప్రజావాణి కార్యక్రమానికి ఫిర్యాదులు వెల్లువెత్తాయి. ఆర్జీలకు ప్రాధాన్యతనిస్తూ ఫిర్యాదులను వెంట పరిష్కరించాలని ఈ సందర్భంగా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు అధికారులను ఆదేశించారు. సమీకృత జిల్లా కార్యాలయ సముదాయ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 149 ఫిర్యాదులు అందాయి. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ఫిర్యాదుదారులు తమ సమస్యలను కలెక్టర్తో పాటు అదనపు కలెక్టర్ అంకిత్ కిరణ్ కుమార్, ఇన్ఛార్జ్ డిపిఓ శ్రీనివాస్, నిజామాబాద్ ఆర్డీఓ రాజేంద్ర కుమార్లకు విన్నవిస్తూ ఆర్జీలు సమర్పించారు. కాగా ఆర్జీలను పెండింగ్లో పెట్టకుండా ఎప్పటికప్పుడు పరిశీలన జరుపుతూ సమస్యలను పరిష్కరించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. ఫిర్యాదులపై చేపట్టిన చర్యలను వివరిస్తూ అర్జీదారులకు సమాచారం తెలియజేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. నిజామాబాద్ నగరంలో సిండికేట్ కల్లు వ్యాపారంపై చర్యలు తీసుకోవాలని ఐఎఫ్టీయూ జిల్లా అధ్యక్షుడు వరదయ్య డిమాండ్ చేశారు. నిజామాబాద్ నగరంలో 1-2 కల్లు గీత కార్మిక సొసైటీలు సిండికేట్ అయి కల్లు వ్యాపారం చేస్తున్నారు. దీనిపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ ఐఎఫ్టీయూగా ప్రజావాణిలో జిల్లా కలెక్టర్కి ఫిర్యాదు చేయడం జరిగింది. ఐఎఫ్టీయూ జిల్లా అధ్యక్షుడు పి వరదయ్య విలేకరులకు తెలపడం జరిగింది. సహకార శాఖ నిబంధనలకు, ఎక్సైజ్ శాఖ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహారం నడుస్తున్న అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం సిగ్గుచేటని అన్నారు. నగరంలో కృత్రిమ కల్తీ కల్లు ఏరులు పారుతున్నా ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదని విమర్శించారు. మాదక ద్రవ్యాలు, డ్రగ్స్ నియంత్రణ చేయాలని ప్రభుత్వం చెబుతున్నా అధికారులు స్పందించడం లేదని తెలియజేశారు. నగరంలో జరుగుతున్న సిండికేట్ కల్లు వ్యాపారంపై, కృత్రిమ కల్తీ కల్లు వ్యాపారంపై చర్యలు తీసుకోవాలని కలెక్టర్కి డిమాండ్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ జిల్లా కార్యదర్శి బి భాస్కర్, ఏఐకేఎంఏ జిల్లా అధ్యక్షుడు గంగారెడ్డి, దుడ్డు గంగాధర్, ఐఎఫ్టీయూ జిల్లా ఉపాధ్యక్షుడు శివరాజు, సురేష్ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర స్థాయి విలువిద్య సబ్ జూనియర్ పోటీలకు ఉమ్మడి జిల్లా క్రీడాకారులు ఎంపికయ్యారు. రాష్ట్ర స్థాయి సబ్ జూనియర్ గర్ల్స్ కాంపౌండ్ రీకో ఇండియా రౌండ్ విలువిద్య పోటీలకు ఉమ్మడి జిల్లాల క్రీడాకారులు ఎంపికైనట్లు జిల్లా విలువిద్య కార్యదర్శి నరసింహారెడ్డి తెలిపారు. ఈ నెల 22న నిజామాబాద్ ఆర్చరీ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఖేలో ఇండియా ఆర్చరీ ట్రైనింగ్ సెంటర్ రాజారాం స్టేడియంలో నిర్వహించిన ఎంపికల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన క్రీడాకారులు హైదరాబాద్లో కొల్లూరులో డిసెంబర్ 25న జరిగే రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొంటుందన్నారు. ఇట్టి కార్యక్రమంలో ఖేలో ఇండియా ఆర్చరీ కోచ్ ముద్దుల మురళి, పీరియా ప్రతాప్ దాసులు పాల్గొన్నారు. వేల్పూర్ మండలంలోని పచ్చల నడుకుల గ్రామంలో మృదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో వనదేవత అయిన పెద్దమ్మ తల్లి ద్వితీయ వార్షికోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు మాట్లాడుతూ నిన్నటి రోజు నుండి రేపటి వరకు పెద్దమ్మ తల్లి వార్షికోత్సవాన్ని ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో గ్రామ అభివృద్ధి కమిటీ గ్రామస్తుల సహకారంతో ఘనంగా నిర్వహించడం జరుగుతుందని అన్నారు. ఈ రోజు గణపతి పూజ
కర్మణ పుణ్యావచనం బలిహారం వంటి కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందని తెలిపారు. అనంతరం అంగరంగ వైభవంగా అశేష భక్తుల మధ్య పెద్దమ్మ తల్లి కళ్యాణ మహోత్సవాన్ని జరపడం జరిగిందని అన్నారు. ఈ కళ్యాణ మహోత్సవానికి ముదిరా సంఘం సభ్యులతో పాటు గ్రామంలోని భక్తులు అదేవిధంగా వివిధ గ్రామాల నుండి వచ్చినటువంటి ప్రజల మధ్య నిర్వహించారు. దర్శనం చేసుకొని ఎందరో ఎంతో సంతోషంగా వెళ్ళిపోతున్నారు. మాకు అదే సంతోషము. ఇప్పుడే కాదు, ఇంకా 3 సంవత్సరాలు కూడా 5 సంవత్సరాలు వార్షికోత్సవాలు చేయాలనుకుంటున్నాము. ఏ రోజు కూడా మా పెద్దమ్మ తల్లికి మా ముద్రా సంఘం వాళ్ళు ఏ రోజు కూడా తక్కువ కాకుండా సత్రం రోజు ఎప్పుడైనా మేము మంచి రుచికరమైనటువంటి వంటలు చేయించి మంచి పోషకమైన అన్నం పెట్టి ప్రతి ఒక్కరిని ఎంతో సంతోష పెడుతున్నాము. ఇప్పుడు కొన్ని మండలాల వార్తలు చూద్దాం. రాహుల్ గాంధీ దేశ విచ్ఛిన్నకారు శక్తులతో చేతులు కలిపి దేశంలో ఆన్రెస్ట్ క్రియేట్ చేయడానికి అంబేద్కర్ పేరు పెట్టుకొని రాజకీయాలు చేస్తున్నారని, దీనిని నిరసిస్తూ ఏపీ బీజేపీ ఎస్సీ మోర్చా పిలుపు మేరకు ఈ రోజు రేపల్లె అసెంబ్లీ నియోజకవర్గంలో రేపల్లెలో నియోజకవర్గ బీజేపీ నాయకులు నిరసన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షుడు బేదపూడి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ రాహుల్ గాంధీ అమెరికా, డీప్ స్టేట్ మరియు జార్జ్ సోర్స్తో చేతులు కలిపి దేశంలో అల్లర్లు సృష్టించేందుకు పథకం చేస్తున్నారు. జార్జ్ సోర్స్ మన పొరుగు దేశాలు శ్రీలంక, పాకిస్తాన్, బంగ్లాదేశ్లలో లాగా దేశంలో అల్లర్లు సృష్టించి ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వాలను కూలదోసి వారి చెప్పు చేతుల్లో ఉండే కీలు బొమ్మ నాయకులను అధికార పీఠంపై కూర్చోబెట్టి వారిని దేశాన్ని విచ్ఛిన్నం చేయాలని చూస్తున్నారు. ఈ కార్యక్రమంలో బేదపూడి వెంకటేశ్వరరావు, బాపట్ల జిల్లా బీజేపీ ఎస్సీ మోర్చా అధ్యక్షుడు అంకెల శివనాగేశ్వరరావు, నగర మండల అధ్యక్షుడు పిన్ని శాంబశివరావు, కోటపాటి కోటేశ్వరరావు, నగర మండల అధ్యక్షుడు ప్రధాన కార్యదర్శి జజ్జూరపూర్ సురేష్, మొద్దు సురేష్, బోయిన ఉయ్యూరు తదితర నాయకులు పాల్గొన్నారు. మరణానంతరం భారతరత్న ఇచ్చారు, కానీ రాజ్యాంగాన్ని అందించినటువంటి అంబేద్కర్ గారికి మాత్రం వాళ్ళు పట్టించుకోలేదు. పీపీ సింగ్ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు వాజ్పేయి గారు, అద్వానీ గారు పట్టుబట్టి అంబేద్కర్ గారికి భారతరత్న ఇప్పించారు. అలాగే తదనంతరం మోడీ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత అంబేద్కర్ గారికి సంబంధించిన 5 క్షేత్రాలను పుణ్యక్షేత్రాల్లాగా అభివృద్ధి చేసి మనకి గర్వకారణంగా చేశారు. కానీ అనునిత్యం వీళ్ళు అంబేద్కర్ గారిని అవమానించి అవమానాలు పాలు చేసిన వాళ్ళు ఈరోజు అంబేద్కర్ గారు పాట పాడటం, అంబేద్కర్ గారిని అర్థం పెట్టుకుని రాజకీయాలు చేయటం ఇది ఫ్యాషన్ అయిపోయింది. రాహుల్ గాంధీ అనవసరంగా అంబేద్కర్ని రాజకీయాల్లోకి లాగుతున్నారు. రాహుల్ గాంధీ జార్జ్ సోరేజ్ అమెరికా యొక్క డీప్ స్టేట్ యొక్క కన్సర్నర్లో పనిచేస్తున్నాడు. ఇటీవల సంధ్య థియేటర్లో ఘటనలో మృతి చెందిన రేవతి కుటుంబ సభ్యులను పరామర్శించి వారి భర్త భాస్కర్ని కలిసి వైశ్య సమాజమంతా మీకు అండగా ఉంటుందని భరోసా కల్పించి ఉడతా సహాయంగా కొంత మొత్తాన్ని ఆర్థికంగా వారికి సహాయం చేయడం జరిగింది. సహకరించిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు. ముఖ్యంగా వైశ్యులకు ఎక్కడ ఏ ఆపద ఉన్నా అండగా నేనున్నా అంటూ సిల్విల్ అధినేత బండారు సుబ్బారావు హృదయపూర్వక కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలిపారు. సహకరించిన వారిలో కాశీకి, ఇమ్మడి రమేష్కి, రామా సత్యనారాయణకి, ఆలపాటి శ్రీకర్కి, పబ్బరి రవికి, రవి కొల్లపల్లికి, నరేష్కి, డాక్టర్ శ్రీకాంత్కి, చీకోటి దయాకర్, బుక్క శ్రీనివాస్కి హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. ఈ కుటుంబానికి చాలా తీరని లోటు అది. పాప కోసం కానీ బాబు కోసం కానీ మన వైశ్యులంతా ఒకటే ఖచ్చితంగా సపోర్ట్ చేయాలని నా విన్నపం. అలాగే బండారు సుబ్బారావు గారు, కాశీ గారు, శ్రీకర్ గారు, మన నరేష్ గారు, ఇమ్మడి రమేష్ అన్న, డైమండ్ రవి గారు, మన పసుల రవి గారు, డాక్టర్ శ్రీకాంత్ గారు, వీరందరూ సపోర్ట్ చేసి ఇంకా ముందు కూడా ఏ రకంగా వీరి కుటుంబానికి అండగా ఉండడానికి మేమందరం ప్రయత్నం చేస్తాము. భగవంతుని ఒకటే కోరుకుంటున్నాము. ఇప్పుడు మన శ్రీతేజ్ తొందరగా కోలుకొని బయటకు రావాలని కోరుకుంటున్నాము. ఏం జరిగినా కూడా ఫ్యామిలీకి తీరని లోటు. మన వంతు సహాయంగా ప్రతి ఒక్కరం వైశ్యులందరూ మన భాస్కర్ ఫ్యామిలీకి సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. డిస్టిక్ లీగల్ అథారిటీ తరఫున సక్రమ విధులు నిర్వహిస్తూ ఉత్తమ న్యాయ సేవా ధృవపత్రం కానిస్టేబుల్ కిషోర్కు నిజామాబాద్ న్యాయ అధికారి సునీత కుంచాల చేతుల మీదుగా ఇవ్వటం జరిగింది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి.
కాంగ్రెస్ హయాంలోనే హైదరాబాద్ కు చిత్ర పరిశ్రమ. నిజామాబాద్ R&B గెస్ట్ హౌస్ లో జరిగిన మీడియా సమావేశంలో టీపీసీసీ చీఫ్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్. అల్లు అర్జున్, అల్లు అరవింద్లు పగటి వేషగాలు, మీరు దందా చేసుకోండి. సీఎం రేవంత్ రెడ్డిపై ఆరోపించే అర్హత లేదు. మోపాల్ మండలంలోని న్యాల్కల్లో మీడియాతో రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి. ప్రజావాణి ద్వారా వచ్చే వినతులు సత్వరమే పరిష్కరించాలి. సంబంధిత అధికారులకు నిజామాబాద్ కామారెడ్డి కలెక్టర్లు రాజీవ్ గాంధీ హనుమంతు, ఆశీష్ శాంగ్వాన్ ఆదేశం. ప్రజాధనం దుర్వినియోగం చేసినందుకే కేటీఆర్ పై కేసు నమోదు. నిజామాబాద్ పీసీసీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మానాల మోహన్ రెడ్డి పాల్గొన్న నోడా చైర్మన్ కేశవేణు. ఆర్థికవేత్త, రాజనీతిజ్ఞుడు, బహుభాషా కోవిదుడు మాజీ ప్రధాని పివి నరసింహారావుకి ఘన నివాళి. హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో పివి చిత్రపటానికి నివాళులు అర్పించిన మాట్లాడిన మాజీ మంత్రి కేటీఆర్. సెయింట్ అండ్ చర్చిలో ఘనంగా సెమీ క్రిస్మస్ వేడుకలు. పెద్ద ఎత్తున పాల్గొన్న క్రైస్తవులు. జాతీయ యువ మానసిక వైద్యుల సదస్సులో పాల్గొన్న ప్రొఫెసర్ డాక్టర్ విశాల్. నిర్వాహకుల నుంచి ప్రశంసలు. నందిపేట్ మండల కేంద్రంలోని జూడా చర్చిలో ఘనంగా సెమీ క్రిస్మస్ వేడుకలు. పాల్గొన్న ఆర్ముడ్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి. నిఖా చరీన్ ఫౌండేషన్ ను ప్రారంభించిన ఎమ్మెల్సీ టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్. జిల్లా కలెక్టరేట్లో రెవెన్యూ అధికారుల సంఘం ఆధ్వర్యంలో ఘనంగా క్రిస్మస్ వేడుకలు. కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపిన అదనపు జిల్లా కలెక్టర్లు అంకిత్, కిరణ్ కుమార్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ GTPL న్యూస్.